తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బాపు రమణల అపూర్వ సృష్టి ముత్యాల ముగ్గు ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 సెకండ్ పార్ట్ దాకా మనం చెప్పుకున్నాం. ఈ రోజున మూడవ పార్ట్లో కథని దర్శకుడు రచయిత ఎలా నడిపించారో అనే విషయాన్ని ఈరోజు కొంచెం వివరంగా తెలుసుకుందాం. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇంతకు ముందున్న ఎపిసోడ్లు తప్పకుండా చూడండి, సినిమా కూడా ఒకసారి చూడండి. దానివలన యంగ్ రైటర్స్కి డైరెక్టర్స్కి సినిమా కథని ఎలా నిర్మాణం చేయాలి, తర్వాత సీన్స్ ఎలా రాసుకోవాలి, లేదా డీటెయిల్స్ అంటే స్క్రీన్ ప్లే ఎలా నడిపించాలి అనే డీటెయిల్స్ మీకు తెలియడానికి అవకాశం ఉంది. సో ఇంతకుముందు ఎపిసోడ్లో హీరో హీరోయిన్లు వాళ్ళ బంగ్లాకి హనీమూన్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఫోటో దిగటం, చిన్న మ్యూజికల్ బిట్ అయిన తర్వాత ఫోటో దిగుతారు. అక్కడ ఫోటో మీద కట్ అవుతుంది, మరి ఫోటోతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. అక్కడతో ఒక సీక్వెన్స్ అయిపోయింది. ఇక్కడ కొత్త సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. కాంట్రాక్టర్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక డాన్స్ సీక్వెన్స్లో ఫోటోలు తీసేయాలన్నారు కదా, ఆ ఫోటోని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఫోటో టు ఫోటో ఆ ఫోటో కట్ చేసి ముసలోడు చాలా రెస్కుడే అనుకుని ఇది దాచిపెట్టు మనకు ఉపయోగపడతాయని చెప్పి సెక్రటరీకి ఇస్తాడు. అక్కడ ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. కొత్త క్యారెక్టర్ ఏం కాదు, ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టరే మనకి నూతన్ ప్రసాద్. అప్పటిదాకా వరప్రసాద్గా పేరు పెట్టుకుని ఆయన రకరకాల జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి ఈ సినిమాతో నూతన్ ప్రసాద్గా మారాడనమాట. నూతన్ ప్రసాద్ ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. రాబోయే నిచ్చి పెళ్ళి కొడక అంటాడు. సో అనగానే నాకు ఈ పెళ్ళిళ్ళు వద్దు అవి అని అంటాడు. అసలు నీకు మొన్న జరిగినటువంటి దానికి 7 ఏళ్ళు జైలు శిక్ష పడాలి, దాని ఏదో 7 నెలలు కొంచెం ఏదో జరిమానాతో కప్పిపుచ్చాను, రా అని చెప్పి అసలు విషయం చెప్తాను రా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఒక లాంగ్ సీక్వెన్స్ని మనం రాసుకున్నప్పుడు ఒక సీన్ని బాగా ఎక్కువగా పెద్దగా అంటే ఒక చోట 2 లేదా 3 మాట్లాడుకుంటున్న విషయాన్ని ఒక ప్లేస్లో తీయాలనుకున్నప్పుడు అలాగే నిలబెట్టేసేసి ఓన్లీ అటు ఇటు షార్ట్స్ కట్ చేసి బోర్ కొట్టకుండా టేకింగ్లో కూడా ఇది కొత్తగా ఉండే వాళ్ళకి ఒక చిన్న సూచన అనమాట. అప్పుడు ఏంటంటే ఒక చిన్న ట్రాలీ లాగా షార్ట్ వెళ్తూ ఉంటుంది. రా చెప్తానని చెప్పి ఇప్పటిదాకా చెప్పి మళ్ళీ ఇంకొక బ్లాక్లో ఓపెన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తారు. అంటే బ్లాక్ మార్చడం ద్వారా ఇదే టెక్నిక్ బిగినింగ్లో కూడా ఫ్రెండ్ వచ్చినప్పుడు మనం చూపించాం. ఫ్రెండ్ వచ్చి నీతో కొంచెం మాట్లాడాలరా అంటాడు. అనగానే రా అలా ఇళ్ళు మాట్లాడుకుంటాం అనగానే అక్కడ బంగ్లాలో బ్లాక్లోంచి బయటకు వచ్చి ఇద్దరు నడుచుకుంటూ ఒక జూమ్ బ్యాక్ స్టార్ట్ వస్తుంది. దానితో ఆ సీక్వెన్స్ మాట్లాడుకునేది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంతమైపోతుంది. ఇది ఒక షూటింగ్లో ఒక టెక్నిక్ అనమాట. ఇక్కడ చెప్తాడు ఈసారి పెళ్లి కాదు మనం విడాకుల కార్యక్రమం. అసలు నీకు ఇప్పటిదాకా ఎన్ని పెళ్ళిళ్ళు అయినా అయి ఉంటాయి, ఒక 90 ఎన్నో అయి ఉంటాయి, 90 అంటే ఆ మిగతా కూడా కంప్లీట్ చేసేయి 100 పెళ్ళిళ్ళు అయ్యి అయిపోతాయి. ఈ చివరికి చేసేది లాస్ట్ పెళ్ళిది, నీకు తప్పకుండా ఒక పెళ్లి చేసి నేను ఇంటివాడిని చేస్తానని చెప్పి అని అంటాడనమాట. సో ఇక్కడ అంటే ఒక కొత్త పథకానికి రచన స్టార్ట్ అయింది. ఈ సీన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఈ సీన్లో దర్శకుడు ఏం చేసిన పని ఏంటి అంటే ఏదైనా ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏదైనా ఉంటే దాన్ని ఏం చేసిన ట్రాలీ షాట్తో స్లోగా అలాగా ఆ చెట్ల యొక్క సజెషన్లో అలా ట్రాలీ నడుస్తూ ఉంటుంది, మాట్లాడుకునేది అంతా ఉంటుంది. అంటే కెమెరా నడుస్తూ ఉంటుంది, సబ్జెక్ట్ కూడా నడుస్తూ ఉంటుంది. ఇది టేకింగ్లో తీసుకున్నటువంటి పద్ధతి. తర్వాత ఒక చిన్న మ్యూజికల్ సీక్వెన్స్తోనే వాళ్ళ యొక్క ప్రేమ బలంగా ఉంది అని కాకుండా వీళ్ళంతా అరమరికలు లేకుండా ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నారు, లేదా వాళ్ళ మధ్య లవ్ బాండింగ్ ఎలా ఏర్పడిందని అంటానికి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో దాదాపు ఒక ఫోక్ సాంగ్ గోగులు పూచే ఓ లచ్చ గుమ్మడి అనేటువంటి మకుటంతో ఉంటుంది మన ఫోక్ సాంగ్. ఆ ఫోక్ సాంగ్ని రీరైట్ చేసుకుని మళ్ళీ కొత్తగా సినిమా కోసం రాసుకుని వాళ్ళిద్దరి మధ్య అరమరికలు లేని ప్రేమని చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. దీనిలో తెలుగుతనం ఉట్టిపడేట్టుగా ముగ్గులు, పచ్చని వాతావరణం, తర్వాత పల్లె వాతావరణం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చక్కటి సాహిత్యంతో బాపు రమణల యొక్క సినిమాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్టిస్టులు మాట్లాడే డైలాగ్లే కాదు, చూపించే విజువల్స్, పాటలు కూడా అద్భుతమైనటువంటి సాహిత్యపు విలువలు కలిగి ఉంటాయి. ఒకసారి పాటల్ని నెమ్మదిగా విని వాటి యొక్క ఆంతర్యాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను పాటలు వినిపించలేను, కాపీరైట్ ప్రాబ్లమ్స్ కాబట్టి. మీరు ఎప్పుడైనా సందర్భం కుదిరితే దాన్ని ఏదైనా ఒక ప్రత్యేకంగా ఆలోచన చేస్తాను, ఎట్లా చూపించాలనే దాన్ని చూపిస్తాను నేను. పదండి తర్వాత ఏం జరిగిందో కథ చూద్దాం. తర్వాత వచ్చే సీను
అంటే సీన్ కూడా ఒక బిగినింగ్, ఒక మిగిలిలు, ఎండ్ ఉండటంతో పాటుగా సీన్ని దానిలో క్యారెక్టర్స్ యొక్క యాటిట్యూడ్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూని ప్రజెంట్ చేయడంతో పాటుగా తర్వాత జరగబోయే కథకి లీడ్ కూడా. ఇది ఈ సీన్ యొక్క పర్పస్. ఇక్కడే మనకు ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతారు. అద్భుతమైన ఆర్టిస్ట్ సూర్యకాంతం గారు ఈ కాంట్రాక్టర్ రావు గోపాలరావు గారి పాత్రకి భార్యగా, ఆమె కూతురుగా ఇద్దరు కూడా వస్తారు. తీర్థయాత్ర నుంచి వస్తారు. రాగానే ఇక్కడ చూడండి, గమనించినట్టు డైలాగులు గమనించినట్టయితే, ఏమండి మీరు అంటే చిక్కుపోయారని భార్య అంటే, తండ్రి తన కూతురుని చూస్తాడు. అంటే ఆడపిల్ల అంటే తల్లిదండ్రులకు చాలా ప్రేమ ఉంటుంది. ఏమండి మీరు చిక్కుపోయారని భార్య అంటే, అమ్మాయి ఏంటమ్మా నువ్వు చిక్కిపోయి మీ అమ్మ సరిగ్గా అన్నం పెట్టలేదా తీర్థయాత్రలో అంటాడు. సరే చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు. వాళ్ళ భజంత్రీలు కూడా వస్తే భజంత్రీలు ప్రసాదం పెడుతుంది ఆవిడ. సరే లోపల కూర్చుంటారు. మీరు రాత్రి కళ్ళలోకి వచ్చారండి, ఇక మేము తట్టుకోలేక వచ్చేసానంటుంది. ప్రసాదం తీసుకోండి, కుడి చేయి పట్టండి అని అంటూ ఉంటే ఆ ప్రసాదం తీసుకోడు. కూతురు వచ్చి కాఫీ, నాన్న ఇదిగో కాఫీ ఉంటుంది. కాఫీ తీసుకుని తాగుతాడు. చూడండి, భార్య ఎంతో ప్రేమగా, అంటే భార్య ఆవిడ మీద ఉన్నదే, ఆవిడ చేదస్తా ఆవిడ ఉంటుంది, ఆవిడ ఉన్నండి అని అంటాడు. అతని యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది? భార్య కన్నా కూతురు మీదే ఉంది. అంటే కూతురుని అమితంగా ప్రేమించే తండ్రి అన్న ఒక యాటిట్యూడ్ని, పాయింట్ ఆఫ్ వ్యూని ఈ పద్ధతిలో, యాటిట్యూడ్లో చూపిస్తాడు. ప్రసాదం తీసుకోకుండా కాఫీ తీసుకుని అంటాడు, ఎంతసేపు పూజలు పునస్కారాలు ప్రసాదం కానీ అసలు ఆడు తిన్నాడా తాగాడా అని చూసావును, ఆ చిత్తుటలు ఉంది, నాకేం కావాలో లోపలికి వెళ్ళి కాఫీ పట్టుకొచ్చింది అంటాడు. ఈ లోపుగా కృష్ణ వచ్చి జాయిన్ అవుతాడు. ఏమిరా కనపట్లేదంటే, నేను క్యాంప్ వెళ్ళానంటాడు. క్యాంప్ ఏం కర్మ, ఒకసారిగా ఫారినే వెళ్ళాడు. అవునండి ఫారినే వెళ్ళాలి, వీడిగా ఎవడెళ్తాడండి, మన అమ్మాయికి పెళ్లి చేద్దామని అంటున్నాను. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుకొని కోప్పడతాడు. ఆ అమ్మాయి ఏంటి అనుకున్నావు, కనీసం ఒక 5 డిగ్రీల్లో చదవాడు అల్లుడు, అమెరికాలో ఉండాలి. అంటే అప్పట్లో ఏంటి ఇప్పటికీ కూడా, అప్పట్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పటికి కూడా ఫారిన్ సంబంధాలు, అంటే ఈ మధ్యకాలంలో కొన్ని వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ని బట్టి కొద్దిగా ఆలోచన చేస్తున్నారు కానండి, అప్పట్లో బాగా ట్రెండింగ్ అనమాట అది. అందుకని ఆ ట్రెండింగ్ దానిలో పెట్టుకున్నాడు. అమెరికాలో ఉండాలి అల్లుడు అని చెప్పి అనుకుని అంటాడు. సరే మీరు వెళ్ళండి అమ్మా అంటాడు. తర్వాత సీన్కి బీజం, రావో వెళ్ళిపోయి అక్కడ ఈ డ్యూటీ వెళ్ళి కనుక్కో, రాత్రికి ఏం డ్యూటీ వేశారు, బంగ్లాలో పిల్ల నీకేం కొత్త కాదు, మన జైలుకి వెళ్ళి వచ్చావు కదా ఆ పిల్లే అని చెప్పి పంపిస్తాడు. అంటే తర్వాత కార్యక్రమానికి రచన ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఈ సీక్వెన్స్లో భార్య కూతురు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయటం, కృష్ణకి కొత్త పని అప్పచెప్పటం, కృష్ణని భార్య అల్లుడిగా చేసుకుందామనంటే బుద్ధి తక్కువ మాటలు మాట్లాడి హెచ్చరించి, వీడు కాదు నాకు కావాల్సిన అల్లుడి యొక్క ఇతను ఆశలు ఎట్లా ఉన్నాయి చెప్పటం, తర్వాత కొత్త పని అప్పచెప్పటం, ఇన్ని అంశాలని ఒకే సీన్లో. అందుకనే అంటాను, సీన్ అనేది ఒక డ్రామాటిక్గా చాలా ఇన్ఫర్మేషన్ని, కథని అందించేట్టుగా కనుక సీన్ రాసుకున్నట్టయితే అది అద్భుతమైన స్క్రీన్ ప్లేగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ కూడా అద్భుతంగా తీశారు. దీనిలో ఏంటంటే నేను చెప్పాలనుకున్న ఏంటంటే, ఏదైనా ఒక అంశాన్ని, ఏదో ఇద్దరు ప్రేమించుకుంటున్నారనుకోండి, ఒక అంశం, నేను ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అని సింపుల్గా అయిపోతుంది డైలాగులు. ఇలా క్రూడ్గా చెప్పడం అంటారు దీన్ని. అంటే డైరెక్ట్గా ఏదైనా విషయాన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, ఇలా డైరెక్ట్గా చెప్పుకోవటం అనేది, డైలాగులు మాట్లాడుకోవటం అన్నప్పుడు ఎట్లా, అది ఏదైనా తమాషగా ఏదైనా రాస్తే బాగుంటుంది, కానీ డైరెక్ట్గా చెప్పటం అనేది అంత ఆర్టిస్టిక్గా ఉండదు. ఇండైరెక్ట్గా చెప్పటం, ఏ విషయాన్నైనా చక్కగా పొయిటిక్గా చెప్పటం అనేదే రచనలో మనం తీసుకోవాల్సిన శ్రద్ధ. ఈ సీన్ గమనించినట్టయితే 2 కాళ్ళ మీద, బాపు గారి యొక్క సిగ్నేచర్ షాట్ అంటారు, ఇట్లా చక్కగా పట్టీలు పెట్టుకున్న 2 కాళ్ళ మీద ఓపెన్ చేస్తారు. అలా వస్తే అమ్మాయి ఒక లెటర్ రాస్తుంటుంది. ఆయన అడుగుతాడు హీరో, ఏంటిది కవిత్వం అంటాడు. అలాంటిదే కవిత్వం అని ఎందుకన్నాడు? ఫస్ట్ డైలాగు, కవిత్వం అంటే సృష్టి, అప్పటిదాకా లేనిది కవి క్రియేట్ చేస్తాడు, ఆ అమ్మాయి కూడా ఒకటి క్రియేట్ చేస్తుంది, అలాంటిదే. అయితే చెప్పేసి మనం పబ్లిష్ చేద్దామను, ప్రకటించడానికి ఇంకా టైం పడుతుంది, చాలా టైం, కొన్ని నెలల టైం పడుతుంది అంటుంది. అతనికి ఏం అర్థం కాదు, కూర్చుంటాడు. తర్వాత సంతకం పెట్టండి, మీ అత్తయ్య గారు, అంటే మా అత్తయ్య గారు నా గురించి రాసినట్టు మా అమ్మకి లెటర్, మీ అమ్మకి లెటర్ రాస్తే నేనేం చేయాలి, మా అత్తయ్య రాస్తే మా అత్తయ్య సంతకం నేను ఎందుకు పెట్టాలి, ఇట్లా అడుగుతుంటాడు. మీరు పెట్టండి అని అంటుంది. అనగానే సరే ఆ ఉత్తరం తీసుకుని పక్కకి తీసుకెళ్ళి చదువుతాడు. ఒక చోట ఆగిపోతాడు అనమాట. చిరంజీవి సౌభాగ్యవతి సీతామహాలక్ష్మి అని ఆగి దగ్గరకు వచ్చి, నాకు చెప్పచ్చుగా డైరెక్ట్గా అంటాడు. సిగ్గుతో కూడిన భయంతో చెప్పలేదు. అంటే ఏంటంటే, ఆమె గర్భవతి అయ్యింది,
పుట్టింటికి తీసుకెళ్ళండి, రండి ఒకసారి అని ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాం అన్నమాట, చెప్పే విధానం. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చక్కగా ఎంత ఆర్టిస్టిక్గా చెప్తుంది. విచిత్రం ఏంటంటే ఇదే సీన్లో అంత ఒక ఆనందం ఉంటుంది. అదే సీన్లో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దాన్ని కథని ముందుకు నడిపేటట్టుగా ఎలా ఉపయోగించారు. దానిలో ఉండగానే ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే సంతకం పెట్టండి అంటుంది. అంటూ ఉండగా ఒక ఫోన్ మోగుతుంది. దాన్ని మనం వెళ్ళే పక్కన అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండే కదా, ఇప్పుడంటే సెల్ ఫోన్స్. పక్కన ల్యాండ్ ఫోన్ వెళ్ళి మాట్లాడుతుంది. అవతల క్రాస్ కట్లో ముగ్గురు ఉంటారు. ఎవరో రాఘగోపాలరావు అంటే కాంట్రాక్టరు, తర్వాత రావులు రంగులయ్య గారి క్యారెక్టర్, తర్వాత నూతన్ ప్రసాద్. ఫోన్ చేస్తాడు. నేను కృష్ణనే అంటుంది. అనగానే అదే మీ ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఏంటి అయితే తర్వాత ఫోన్ చేస్తాను అని గబక్కన ఫోన్ పెట్టేస్తుంది. ఎవరో అంటుంది. ఎవరో తెలియదు. ఏంటి మీ ఆయన ఉన్నాడా అన్నారు. ఉన్నారు. తర్వాత ఫోన్ చేస్తే పెట్టేశారంటుంది. ఏమంటున్నాడు? ఎవరు అతను అంటాడు. అనగానే ఎవరో కృష్ణట అంటుంది. అనగానే ఆవిడ ఒక అనుమానం వస్తుంది. కృష్ణ అంటే బహుశా నీ తప్పిపోయిన పెళ్ళి కొడుక అంటాడు. అనగానే అక్కడ ఒక చిన్న ఫ్లాష్ కట్టేస్తారండి. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ నైట్ వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఎపిసోడ్లో, నన్ను ఒకసారి వచ్చాడు మా అన్నయ్య అనుమతితో, మా అన్నయ్య కూడా వచ్చాడు, సినిమాకి కూడా తీసుకెళ్ళాడు అంటే ఆ ఫ్లాష్ కట్టేస్తాడు. అతనికి మైండ్ జ్ఞాపకం వచ్చి మనసులో ఏదో మైండ్లో ఒక చిన్న పురుగు తొలిచి అడిగినట్టుగా ఒక చిన్న బీజం వేస్తాడు. అవును అతని పేరు కృష్ణారావే అంటుంది. అనగానే అంటాడు. ఇతని ఫేస్లో కొంచెం తేడా కనపడుతుంటుంది. మీరు సంతకం పెట్టలేదు. తర్వాత పెడతాను ఫోర్జరీ సంతకం అంటాడు. అంటే హీఈస్ నాట్ యాక్సెప్టింగ్. చూడండి క్యారెక్టర్ యొక్క యాటిట్యూడ్. పెట్టేస్తే సంతోషంగా ఒప్పుకున్నట్టే, అతను కూడా లైట్ తీసుకున్నట్టే. ఆ అమ్మాయి లైట్ తీసుకున్నది ఏం తెలియదు కదా. ఇతని మైండ్లో ఏదో ఒక దోషం. అందుకనే అనుమానపు బీజం అనేది చాలా దుర్మార్గమైన విషయం. రియల్ లైఫ్లో కూడా మన క్యారెక్టర్ మీద కానీ మన మీద కానీ అనుమానించేటువంటి అంశాలుంటే భార్యాభర్తల విషయాల్లో కొన్ని విషయాలు చెప్పకూడదు. పెళ్ళైన కొత్తలో చాలామంది చెప్తారు. అన్ని విషయాలు అందరితో పంచుకునేవి కాదు, ప్రతిదీ చెప్పుకోకూడదు. అరమరికలు లేవనంటే లేని సంసారం అండి, మా మధ్య ఏవి దాగడానంటే కుదరదు. అది మనసు ఎట్లా ప్రవర్తిస్తుందో, దేనికి ఎలా రీజన్ తీసుకుంటుందో తెలియదు. రియల్ లైఫ్లో కూడా అందరితోనూ అన్ని విషయాలు మనం షేర్ చేసుకోకూడదు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అని అంటాడు. ఫోర్జరీ సంతకం చేస్తానంటాడు, కానీ రియల్ సంతకం చేయడు కదా. అంటే హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ అనేది ఒక సూచన మాత్రంగా చేసి సీన్ని కట్ చేస్తాడు. ఒక సీక్వెన్స్లో ఒక విషయాన్ని అంటే అనుమానపు బీజాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసి వాళ్ళిద్దరు అంటే ఒక ఎమోషన్ డెవలప్ చేసి దాని ఫలితాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ గన్స్ మనం సీన్స్ యొక్క సమాహారాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇందాక సీన్లో కొద్దిగా అనుమానం బీజం వచ్చింది. నెక్స్ట్ ఒక కారు వస్తుంది. అల్లు రామలింగ ఒక చిన్న పిల్లని ఏర్పాటు చేస్తాడు. చేసేసి వాడి చేతిలో ఒక చిన్న పెట్టే దానిలో ఉత్తరం పెడతాడు. అరే నువ్వు కరెక్ట్గా కారు రాగానే అడ్డం వెళ్ళిపోయి ఆ బాక్స్ పడేసి పారిపోవాలంటాడు. కొడుతున్నట్టుగా ఏదో పట్టుకున్న పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నట్టుగా తీసుకొచ్చి కరెక్ట్గా కారు దగ్గర ఆగంగానే 2 దెబ్బలు పీకి పంపిస్తాడు. పారిపోతాడు. ఏంటి కారు దిగి వచ్చి హీరో అడుగుతాడు. ఏంటి అని అడుగుతాడు. వీడు ఎప్పుడు గత కొన్ని రోజుల నుంచి రాత్రి అయ్యేసరికి ఈ టైం అయ్యేసరికి కరెక్ట్గా ఈ టైం సాయంత్రం 6-7 అయ్యేసరికి వస్తాడేంటి ఇట్లాగా ఏదో ఒకటి పట్టుకుపోతున్నా. ఏంటి అని వాళ్ళు పట్టుకున్నా నేను దొంగ విధానంగానే వాడి చేతిలో పట్టుకున్న వస్తువు తీసుకుంటాడు. తీసుకుని వాడిని తరుగుతున్నాడు, పక్కకి వెళ్ళిపోతాడు. ఇతను ఆ చిన్న బాక్స్ ఓపెన్ చేసి దానిలో లెటర్లో రాస్తాడనమాట. అతను రాత్రి ఫోన్ చేశాడు కదా, అతను రాస్తాడు. నీ కడుపులో పెరుగుతున్న బాబుని చూడాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది. నువ్వేం వస్తానంటావు అంటే పుట్టింటికి రావు నువ్వు. ఇవాళ రాత్రి నేను 11 గంటలకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. నువ్వు ఆ టైంలో కరెక్ట్గా ఫోన్ దగ్గర ఉండు, ఏం చేయాలి ఏంటని చెప్తానని చెప్పి దానిలో ఒక లెటర్ రాస్తాడు. చూడండి, ఇందాక అనుమాన బీజం ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి నేను తండ్రి అన్నట్టుగా ఒక అపోహను కూడా ఆ అపోహను వీడు నమ్మేటట్టుగా ఒక చిన్న యాక్షన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత దీని నుంచి వాడు ఎలా టెన్షన్ పడి అతను తనకి తానుగా అంటే భార్యని అడగకుండా భార్యని అనుమానించే క్యారెక్టర్ తనకు తానుగా ఎలా డిసైడ్ చేసుకుందనే విషయాన్ని తర్వాత సీన్లో చూద్దాం. ఒక చిన్న షాట్, ఒక కట్టెవే షాటు అల్లు రామలింగ గారితో వేస్తాడు. అంటే మనం ఈ లెటర్ వీడి చేతికి అందిందని. ఆ తర్వాత యాక్షన్కి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. రాత్రి అతను సిగరెట్ తాగుతూ కారిడార్లో తిరుగుతుంటే ఏమండి రాత్రి అయింది 11 అయింది పడుకోండి అంటుంది. ఇతని టెన్షన్ రాత్రి 11ంటికి నువ్వు తప్పకుండా ఫోన్ దగ్గర ఉండాలి అని ఆ పాయింట్ని అతనికి ఆ లెటర్లో రాసిన విషయం జ్ఞాపకం. కానీ ఈ విషయాలు అమ్మాయికి తెలివి కదా, పాపం లేట్ అయింది పడుకోండి అన్నట్టుగా అడుగుతుంది. తర్వాత ఇతను టెన్షన్గా ఏంటండి అలా ఉన్నారు అని అడుగుతుంది. సరే ఏదో పాలు తాగుదామని పాలు తాగితే ఇక్కడ ఒక సజెస్టివ్గా డైలాగ్ చూడండి. ఇక్కడ
క్యారెక్టర్ యొక్క ఇందాక మనం కూతురు ప్రసాదం దగ్గర తీసుకోండి అంటే కూతురు కాఫీ తాగాడని ఆ క్యారెక్టర్కి ఎలా చూపించాడో, ఈ క్యారెక్టర్ యొక్క మానసిక సంఘర్షణ, ఇతను ఏమంటుంది, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఏం జరిగింది ఇతని మైండ్లో అనే విషయాన్ని ఒక డైలాగులో ఎలా చెప్పాలి, ఆ మనసులో ఏం జరుగుతుంది, అతను ఏమనుకుంటున్నాడు, ఒక్క డైలాగ్తోనే. ఇదే మనం స్క్రిప్ట్ని అనలైజ్ చేసి నేర్చుకోవాల్సిన విధానం. అక్కడంటాడు పాలు పట్టుకుని పాలు విరిగిపోయాయి, వేరే పట్టరా అంటాడు. అంటే అమ్మాయిని అక్కడి నుంచి పంపించేసేస్తే ఫోన్ వస్తే విందాం ఏం జరుగుతుందో అని చెప్పని. పాలు కాదు విరిగింది, ఇతని మనసు. అది ఎవరు అనుకుంటారు? ప్రేక్షకులు అనుకుంటారు. ఇది క్యారెక్టర్ మనసులో ఏముందో డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా వీడి మనసు విరిగిపోయింది అంటే భార్యను అనుమానించడం ప్రారంభించాడు అనే విషయాన్ని అనుమానించడం అనేది పరాకాష్ఠకి వెళ్తుంది. ఇలాగనే 11 గంటలకి టెన్షన్గా 11 o'clock వాచ్ చిన్న చిన్న క్లోజ్ షాట్స్ చూపిస్తారు. ఫోన్ మోగుతుంది. ఇక్కడ రికార్డింగ్ కూడా గమనించండి. ఇందాక ఈ సీన్లో రికార్డింగ్ గమనించినట్లయితే మహాదేవన్ గారు అద్భుతమైన రికార్డింగ్ చేశారు. ఎక్కడ ఎఫెక్ట్ వేయాలి, ఎక్కడ మ్యూజిక్ వేయాలి, ఎక్కడ ఏ లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాలనేటువంటి తెలుసుకోవాలనుకుంటే ఈ సీన్స్ని, ఈ సినిమాని ప్రత్యేకంగా నిదానంగా చూడండి, అర్థం చేసుకోండి. అప్పుడు క్యారెక్టర్ యొక్క థాట్ని ప్రొవోక్ చేయడానికి ఎలా మనం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఉపయోగించుకోవాలి, ఎక్కడ సైలెన్స్ వాడాలి, ఎక్కడ ఎఫెక్ట్ని వాడాలి అనే విషయాన్ని మీకు అవగాహన అవుతుంది. దయచేసి సినిమాలను అబ్జర్వ్ చేయడానికి నేర్చుకోండి. ఊరికనే సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ వెనకాల మోగుతుంటే టోయిన్ మోగుతుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని కాదు. సన్నివేశంలో ఉన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో, లేదా క్యారెక్టర్స్ మధ్య సంఘర్షణని, లేదా ఆ మొత్తం థీమ్ని హైలైట్ చేసేటట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ చేయాలి. అది మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎగ్జాంపుల్. సో ఫోన్ వస్తుందా, ఫోన్ ఎత్తుతాడు ధన్మని. ఎత్తంగానే అవతల పక్క నుంచి ఆ క్యారెక్టర్, నూతన్ ప్రసాద్ క్యారెక్టరు, నువ్వు మాట్లాడబోకు లక్ష్మి, ఉన్నాడా, సరేలే నేను చెప్పేది విను, అతను రేపు ఢిల్లీ వెళ్తున్నట్టు కదా, నేను వచ్చేస్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం అంటే ఇతను ఢిల్లీ వెళుతున్నాడనే విషయం ఈ జోగినాథన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి నువ్వు రాత్రి నేను 11 o'clock అతను వెళ్ళిపోయిన తర్వాత 11 o'clock నువ్వు తలుపులు తీసించు, నేను వస్తాను, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడు. అనగానే అమ్మాయి పాల గ్లాస్ పట్టుకొస్తుంది. ఇతను చాలా మూడీగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. అతని షాట్తోనే ఆ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీను ఈ అమ్మాయి సజెషన్లో ఓపెన్ అవుతుందండి. అమ్మాయి బట్టలు సర్దుతూ ఫస్ట్ డైలాగ్, 4 అంటే 4 జతలు పెట్టాను, 4 రోజులే ఉంటారు కదా తప్పకుండా. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఓన్లీ 4 days, హఠాత్తుగా ఢిల్లీ వెళ్తున్నాడు, 4 days కదా పాపం, మొన్నే పెళ్ళయింది, అప్పుడే నన్ను విడిచిపెట్టి వెళ్తున్నాడే, అందులో ఇది కొత్త బంగళా, మనుషులందరూ కొత్త. అమ్మాయి కొంచెం భయంగా ఉంది. సో ఇతను అతను లాంగ్ షాట్లో ఉంటాడు, ఈ అమ్మాయి ఫోర్గ్రౌండ్లో ఉంటుంది. అంటే షార్ట్స్ కంపోజ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్గా దర్శకత్వం నేర్చుకోవాలంటే విద్యార్థులు నేర్చుకోవాల్సింది. ఈ అమ్మాయి ఫోర్గ్రౌండ్లో ఉంటుంది, డైలాగ్ చెప్తూ ఉంటుంది. అతనికి ఈ అమ్మాయి క్యారెక్టర్కి దూరంగా ఉంటుంది. అంటే ఇట్లా షార్ట్ పెట్టడం వల్ల కంపోజ్ ఏమవుతుందంటే ఈ అమ్మాయి మనిషికే దూరంగా కాదు, మనసు కూడా దూరం. డైలాగ్లో అది ఉంది, ఇంతకుముందు చూపించాం కదా. కాబట్టి విజువల్గా ఎప్పుడైతే మనం అట్లా చూపిస్తున్నామో ఈ క్యారెక్టర్ దూరంగా వెళ్ళిపోతుంది అన్నట్టుగా. అందుకని ఏం చేస్తాడు, ప్యానింగ్ షాట్లో ఈ అమ్మాయి దగ్గరకు కూడా రాకుండా చికాకుతో మొట్టమొదలాడుతూ పక్కకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి షాక్ తింటుంది. ఇది రాసుకున్న స్క్రిప్ట్ని, సబ్ టెక్స్ట్ని తెలియచేసేటట్టుగా షార్ట్స్ కంపోజ్ చేయటం అంటే. గబగబా ఇతను వచ్చి కారు ఎక్కుతాడు, లాంగ్ షాట్లో ఎక్కడో దూరంగా ఉంటుంది, ఇతనేమో ఫోర్గ్రౌండ్లో ఉంటాడు. అంటే ఇతనికి ఆమె దూరం అవుతుంది, లేదా ఆమెకి అతను దూరం అవుతున్నాడు. ఇందాక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, ఇతను డిసైడ్ అయ్యాడు, అంటే ఇతను దగ్గర ఉన్నాడు, అమ్మాయి దూరం అవుతుంది, అంటే త్వరలో ఈ అమ్మాయిని దూరం చేసుకుంటాడు అన్నట్టుగా ఇతన్ని ఫోర్గ్రౌండ్లో పెట్టాడు, ఆ అమ్మాయిని బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో లాంగ్లో పెట్టి తీశాడు షాట్. తర్వాత ఈమె వచ్చి ఇలా టాటా చెప్పే లోపుగానే అతను వెళ్ళిపోతాడు గబగబా. అంటే అతనిలో అనుమానపు బీజం, అంటే రాత్రికి 11 గంటలకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనేటువంటి నిర్ణయంతో ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత చీకటి పడుతుంది. దానిలో అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఆ నూతన్ ప్రసాద్ని తీసుకొచ్చి తలుపు తీసి ఆ అమ్మాయి రూమ్లోకి, అమ్మాయి ఏదో పని బయటకు వెళ్తుంది, ఆ రూమ్లో ప్రవేశపెడతాడు. అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్ ఏం చేస్తుంటే ఒక పూల బొకే తీసుకొచ్చిస్తుంది. అయ్యగారు పంపించారండి. అదేంటి, పొద్దున పాపం అలిగి వెళ్ళారు నా మీద, నాతో వెళ్తున్నట్టు కూడా చెప్పలేదు, సరిగ్గా అలిగి వెళ్ళిపోయారు, బహుశా అందుకోసం నాకు పంపించాడేమో అని ఆనందంగా తీసుకుని వెళ్ళి ఆ పూల బొకే తీసుకుని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఈయన వస్తాడు,
వచ్చిన తర్వాత అప్పటికే ఈ నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ లోపలికి వెళ్ళి ఓ పక్కన దాక్కుని ఉంటుంది. ఈ అమ్మాయికి ఏం తెలియదు. ఇక్కడ కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది, అద్భుతంగా చేశారు. కపక్కన ఆ వచ్చే పడుకుని నిద్రపోతుంది. ఆ తర్వాత క్యారెక్టర్ శ్రీధర్ క్యారెక్టర్ వస్తుంది, హీరో క్యారెక్టర్ వచ్చి తలుపు కొడదాం అనుకుని ఇట్లా కొడుతుంది, ఆ సైలెంట్ ఆగిపోతుంది. అంటే ఇక్కడ అంటే అనుమానపు భర్త యొక్క మానసిక సంఘర్షణని ఇతను అద్భుతంగా యాక్ట్ చేశాడు, బాగా చూపించారు కూడా. చూపించిన తర్వాత అతను ఎంబడైతే ఈ బూట్ల శబ్దమని అతను తలుపు దగ్గరికి వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్నాడని అవతల పక్క ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుని వినపడేట్టుగా ఎవరో వచ్చినట్టున్నారు లక్ష్మి అంటాడు. పాపం ఈ అమ్మాయికి ఏం తెలియదు, నిద్రపోతుంటుంది. తర్వాత ఆ మాట వినాడు, తలుపు కొడతాడు. కొట్టంగానే ఈ అమ్మాయి లేస్తుంది. లేచి ఉండగానే ఆ నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ గొళ్ళెం పై తీస్తుంది. ఒక్కసారి అమ్మాయి షాక్ తింటుంది. మొత్తం మ్యాటర్ అమ్మాయికి అర్థమైపోతుంది. పువ్వులు వీడు బట్టలు ఇప్పుకుని బూట్లు కూర్చున్నాడు, తలుపు బోల్ట్ ఇటు తీశాడంటే అమ్మా నన్ను ఇరికించారు, నా జీవితం అయిపోయిందిరా అని 0.01% భర్త మీద ఏదో ఒక నమ్మకం ఉంటుంది. సరే అట్లా నిలబడుతుంది, రాన్పడిపోతుంది. ఒక్కసారిగా ఏం చేయాలో తెలియదు. అది తలుపు దిగగానే తలుపు దోసుకుని గబగబా పారిపోతాడు. ఇంకంతే, ఒక ప్యానింగ్ షాట్, పెద్ద ప్యానింగ్ షాట్. భర్త వస్తాడు. అతను ఎవరో తెలియదు, నేను ఎప్పుడూ చూడలేదు, అంతా కొత్తనంటాం. అనగానే నిజమండి, నాకు తెలియదండి, దయచేసి నా మాట నమ్మండి అనగానే ఇంత పెద్ద కుటుంబంలోకి మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కర్మని నేను సరిపెట్టుకుని తీసుకొచ్చాను. నువ్వు తెల్లనివన్నీ పాలు కాదండి అంటుంది. అవును, ఉప్పును చూసి కర్పూరం అనుకున్నాను నేను. హింస పెట్టి బాధ పెట్టి ఏం చేయను, కొట్టడం తిట్టడం ఏం చేయను, చంపి నేను ఈ కుటుంబాన్ని ఈ ఇల్లుని మైలుపరచను. సింపుల్గా చెప్తాను, ఎవ్వరికి తెలియకుండా పొద్దున్నే వెళ్ళిపో, మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. ఆమె చేసి ఇప్పటిదాకా చూపించిన దానిలో విచిత్రమైన డైలాగ్స్ మీరింటే అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఆమె చూపించిన ప్రేమ, అభిమానం, గౌరవం ఇవన్నీ కూడా అంటే పెద్దల పట్ల గౌరవం, ఇంట్లో చూపించిన యాక్టివిటీస్ అన్న నటన అనుకుంటాం. పెద్ద మహానటివి నువ్వు, అద్భుతమైన ఆప్యాయతల్ని, ప్రేమని, గౌరవాన్ని నటించగలవు. అలా నటించి నువ్వు వెళ్ళిపోయి నా మాట విన్నా చచ్చిపోను. కొంతకాలం పోయిన తర్వాత ఈ ఇంటి కోడలు పొరపాటును చచ్చిపోయిందని చెప్తాను, దయచేసి నువ్వు రావద్దు, నా మాట వినండి అంటుంది. చాలు, నీకు ఏం మాట్లాడద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ అమ్మాయిని అంటాడు. ఆ అమ్మాయి యొక్క షాట్ మీద షాక్ అనమాట. జరిగింది ఏంటో అర్థమైపోయింది ఆ అమ్మాయికి. ఇంక ఏం చెప్పినా ఎవడమండి, ఎందుకని కంటి ముందు కనపడేదాన్నే మనుషులు నమ్ముతారు. భార్యాభర్తల మధ్య సమస్య, ఈ సమస్య తర్వాత ఎలా పరిణమించింది, ఎలా వెళ్ళింది, ఆ అమ్మాయిని ఎలా పంపించారు, ఆ తర్వాత ఏం జరిగింది అనే కథని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు మాత్రం తప్పకుండా ఎపిసోడ్ చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలా ఈ ఎపిసోడ్లు నేర్చుకోవాలనే అభిలాష ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి చెప్పండి. అదే మీరు నాకు చేసే హెల్ప్. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.